నమస్తే, వెల్కమ్ టు రాజ్ న్యూస్ క్లోజప్. పట్టుకుంటే బంగారం, ముట్టుకుంటే ప్లాటినం. ఏం చేసినా, ఏ నిర్ణయం తీసుకున్నా అంతా కలిసొస్తుంది. కుప్పలు తెప్పలుగా కోట్లకు కోట్లు లాభాలు వస్తున్నాయి. విశ్వవ్యాప్తంగా కొందరి సంపద రోజూ పెరుగుతూనే ఉంది, కానీ తగ్గడం లేదు. కరోనా కాటుతో సామాన్యుడి బతుకు చిత్రం మారినా సంపన్నుడి ఆర్జన తగ్గలేదు. సిరి సంపదలతో శ్రీమంతులు తూగుతున్నారు. కొందరి చేతుల్లోనే కోట్లాది రూపాయలున్నట్టు అంతర్జాతీయ నివేదికలు చెబుతున్నాయి. ఆర్థిక అసమానతలు ఎక్కువైనా బిలియనీర్లు తగ్గడం లేదు. సిరిమంతులపై ఇవాల్టి రాజ్ న్యూస్ క్లోజప్. ఆయన వ్యాపారవేత్త, ఆయన బిజినెస్ టైకూన్. ఆయన అడుగు వేశారంటే, ఆయన స్కెచ్ గీశారంటే అంతే సంగతులు. ప్రత్యర్థుల వ్యూహాలు చిత్తు కావాల్సిందే. అందుకే ఆయనే ఓ బ్రాండ్గా మారిపోయారు. అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ ముందుకెళ్తున్నారు. ప్రపంచ కుబేరుల జాబితాల్లో తనకంటూ ఓ పేజీ లిఖించుకున్నారు. ఆయనే రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ. రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ఖాతాలో మరో రికార్డు వచ్చి చేరింది. వరల్డ్ టాప్ 10 బిలియనియర్ల జాబితాలో ముఖేష్ అంబానీకి చోటు దక్కింది. బ్లూంబర్గ్ సంస్థ విడుదల చేసిన ప్రపంచ కుబేర్ల జాబితాలో ఆయనకు స్థానం లభించింది. అంబానీ ఆస్తుల విలువ $70.2 బిలియన్ నమోదైంది. ఆసియా ఖండం నుంచి ఏకైక వ్యక్తిగా భారతీయుడైన ముఖేష్ అంబానీ టాప్ 10 శ్రీమంతుల్లో ఒకటిగా చోటు సంపాదించుకున్నారు. ఇక ప్రపంచ కుబేర్ల జాబితాలో అగ్రస్థానంలో అమెజాన్ సీఈఓ జెఫ్ బెజోస్ ఉన్నారు. ఆ తరువాత 2-3 స్థానాలు మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్, ఫేస్బుక్ అధినేత మార్క్ జుకర్బర్గ్ దక్కించుకున్నారు. కరోనా కష్టకాలంలోనూ రిలయన్స్ సంపద అమాంతం పెరిగిపోతోంది. నికర విలువ పరంగా బిజినెస్ టైకూన్ వారెన్ బఫెట్ ను కూడా అధిగమించారు ముఖేష్ అంబానీ. బ్లూంబర్గ్ బిలియనియర్స్ ఇండెక్స్ ప్రకారం అంబానీ విలువ $70.2 బిలియన్ కాగా వారెన్ బఫెట్ సంపద విలువ $69.2 బిలియన్. దీంతో ముఖేష్ అంబానీ ప్రపంచంలో 9వ ధనవంతుడిగా నిలిచారు. ప్రపంచమంతటా కరోనా వైరస్ తో సతమతమవుతుంటే అలవోకగా పెట్టుబడి డీల్స్ కుదుర్చుకుని జియో ప్లాట్ఫామ్స్ లోకి పెద్ద ఇన్వెస్టర్లను తెచ్చారు అంబానీ. జియో ప్లాట్ఫామ్స్ లోకి 1,17,000 కోట్ల పెట్టుబడులు తేవడంతో పాటుగా 53,000 కోట్లను రైట్స్ ఇష్యూ ద్వారా ఆర్ఐఎల్లోకి తీసుకొచ్చారు. దీంతో మార్చి 2021 నాటికి అప్పుల్లేని కంపెనీగా రిలయన్స్ ను మార్చాలని పెట్టుకున్న టార్గెట్ చాలా ముందుగానే నెరవేర్చినట్టయింది. మొత్తానికి కరోనా సంక్షోభంలోనూ గణనీయమైన వృద్ధిని సాధించి అప్పుల్లేని సంస్థగా అవతరించింది రిలయన్స్. దీంతో వరల్డ్ టాప్ 10 ధనవంతుల క్లబ్ లో ఉన్న ఏకైక ఆసియా వ్యాపారవేత్తగా ముఖేష్ అంబానీ నిలిచారు. కరోనా టెన్షన్ లేదు, హైరానా అస్సలు లేదు. బిజినెస్ సాఫీగా సాగుతోంది. కోట్లకు కోట్లు కూడబెడుతూనే ఉన్నారు. విశ్వవ్యాప్తంగా శ్రీమంతుల సిరి సంపదలు తగ్గడం లేదు. రోజురోజుకు బడాబాబుల ఖజానా నిండిపోతోంది. అతి తక్కువ కాలంలోనే బిగ్ షాట్స్ కోట్లకు కోట్లు పడగలెత్తారు. తమ దగ్గర ఉన్న సంపదను రెట్టింపు చేసుకుంటున్నారు. ఇంతకీ వరల్డ్ టాప్ మోస్ట్ బిలియనీర్లు ఎవరు? ఎంత సంపాదించారు? బ్లూంబర్గ్ నివేదిక ఏం చెప్తోంది? కరోనా మహమ్మారి యావత్ ప్రపంచాన్ని అతలాకుతలం చేసి ఆర్థిక వృద్ధిని పాతాళానికి పడదోసిన వేళ ప్రపంచ కుబేరులు మాత్రం తమ సంపదను మరింతగా పెంచుకున్నారు. ప్రపంచ అపర కుబేరుల్లో అమెజాన్ అధిపతి జెఫ్ బెజోస్ అగ్రస్థానంలో నిలిచారు.
ఆయన సంపద $189 బిలియన్. 1994లో తన గ్యారేజీలో అమెజాన్ ఏర్పాటు చేసిన బెజోస్ ఇప్పుడు ప్రపంచంలోనే ధనవంతుడిగా మారిపోయాడు. ఇక రెండో స్థానంలో సాఫ్ట్వేర్ దిగ్గజం బిల్ గేట్స్ నిలిచారు. ఆయన సంపద $116 బిలియన్. అపర కుబేరుడైన బిల్ గేట్స్ ఆయన సతీమణి మిలిందా గేట్స్ స్వచ్ఛంద కార్యక్రమాలు చేపడుతూనే ఉన్నారు. ఇప్పటికే బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ ద్వారా కరోనా పోర్కు కోట్లు ఖర్చు పెడుతున్నారు. $100 బిలియన్ కుబేరుల ప్రపంచంలోనే కేవలం ఇద్దరే ఉన్నారు. వారిలో ఒకరు అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్, మరొకరు మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ ఉన్నట్టు బ్లూంబర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకటించింది. మూడో స్థానంలో ఫేస్బుక్ సీఈఓ మార్క్ జుకర్బర్గ్ నిలిచారు. ఆయన ఆస్తుల విలువ $93 బిలియన్. సోషల్ మీడియాలో ఫేస్బుక్ ను అగ్రస్థానంలో నిలపడంలో జుకర్బర్గ్ అహర్నిశలు శ్రమించారు. 2004లో హార్వర్డ్ లో ఫేస్బుక్ సేవలు మొదలుపెట్టిన ఆయన డిజిటల్ రంగంలో దూసుకెళ్లారు. అందుకే జుకర్బర్గ్ టాప్ 3+ దక్కించుకున్నారు. ముగ్గురు అమెరికన్ల తరువాత కుబేరుల జాబితాలో ఫ్రాన్స్ కు చెందిన బెర్నార్డ్ కు చోటు దక్కింది. ప్రపంచంలోనే 4వ ధనవంతుడిగా బెర్నార్డ్ ఆర్నాల్డ్ నిలిచారు. 70 బ్రాండ్లకు పైగా సామ్రాజ్యాన్ని నడుపుతున్న బెర్నార్డ్ ఆస్తుల విలువ $92.6 బిలియన్. స్టీవ్ బామర్ 5వ ధనవంతుడిగా నిలిచారు. ఆయన సంపద $76.8 బిలియన్. మైక్రోసాఫ్ట్ అభివృద్ధిలో స్టీవ్ కీలక పాత్ర పోషించారు. 1980లో ఉద్యోగిగా చేరిన ఆయన సీఈఓ స్థాయికి ఎదిగారు. మైక్రోసాఫ్ట్ కు సేవలందించి వినూత్న ఉత్పత్తులు రావడానికి కారణమయ్యారు. అత్యంత ధనవంతుల్లో లారీ పేజ్ 6వ ప్లేస్ దక్కించుకున్నారు. ఆయన ఆస్తుల విలువ $72.7 బిలియన్. ఆల్ఫాబెట్ సహ వ్యవస్థాపకుడిగా లారీ పేజ్ గూగుల్ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. ఎలన్ మస్క్ ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత 7వ ధనవంతుడు. ఆయన సంపద $70.5 బిలియన్. ఈయన కెనడియన్ అమెరికన్ పెద్ద వ్యాపారి. మస్క్ 12 ఏళ్ల వయసులో బ్లాస్టర్ అనే వీడియో గేమ్ తయారు చేశారు. గూగుల్ సహ వ్యవస్థాపకుల్లో ఒకరైన సెర్జీ బ్రిన్ 8వ స్థానంలో నిలిచారు. ఆయన ఆస్తుల విలువ $70.4 బిలియన్. రిలయన్స్ అధిపతి ముఖేష్ అంబానీకి జియో వాటా విక్రయం కలిసొచ్చింది. రీల్ కంపెనీ మార్కెట్ విలువ పెరిగిపోయింది. దీంతో ఆయన సంపద $70.2 బిలియన్ చేరుకుంది. ప్రపంచ కుబేరులో అంబానీ 9వ స్థానానికి చేరారు. టాప్ 10లో ఉన్న ఏకైక భారతీయుడు ముఖేష్ అంబానీయే. టాప్ 10లో వారెన్ బఫెట్ నిలిచారు. ఆయన ఆస్తుల విలువ $69.2 బిలియన్. అత్యంత గొప్ప మదుపర్లలో ఒకరిగా పేరొందిన వారెన్ బఫెట్ కు 60కి పైగా కంపెనీలున్నాయి. ఆయన 11 ఏళ్ల వయసులో స్టాక్ మార్కెట్లోకి అడుగుపెట్టారు. 13 ఏళ్ల వయసులో పన్ను రిటర్నులు దాఖలు చేశారు. క్లోజ్అప్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. కోవిడ్-19 రాకుండా జాగ్రత్తలు. సబ్బు నీళ్లు లేదా ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్ రబ్స్ తో చేతులు శుభ్రం చేసుకోవాలి. జలుబు, ఫ్లూ వంటి లక్షణాలు ఉన్నవారికి దూరంగా ఉండాలి. దగ్గు, తుమ్ము వచ్చేటప్పుడు
టిష్యూ లేదా మాస్క్తో ముక్కు నోరు కప్పుకోవాలి. మాంసం, గుడ్లను బాగా ఉడికించి తినాలి. రక్షణ లేకుండా పెంపుడు జంతువులు మిగతా జంతువులను తాకకూడదు. వెల్కమ్ బ్యాక్. భారత్ సంపన్న వర్గాల అడ్డాగా మారిపోతోంది. ఇండియాలో కుబేరుల సంఖ్య అధికమవుతోంది. సిరివంతుల సంపద కూడా రోజురోజుకు అదే స్థాయిలో పెరుగుతూనే ఉంది. కోట్లాది డబ్బు కొందరు వ్యక్తుల చేతుల్లోనే మూలుగుతోంది. అదే సమయంలో కోట్లాది మంది ఆకలి కూడా తీర్చుకోలేని కటిక పేదరికాన్ని అనుభవిస్తున్నారు. దేశంలో కోట్లాది మందికి బతుకు భారమైతే కొంతమంది బతుకు వేడుకవుతుంది. ఎంతో మంది ఆకలి తీర్చుకోవడానికి నానా కష్టాలు పడుతున్నారు. 1% మందికి ఆకలంటే తెలియకుండా జీవితం సాగుతుంది. అవును, దేశంలో ఆర్థిక అసమానత రోజురోజుకు పెరిగిపోతోంది. సంపదలో ఎక్కువ భాగం కేవలం 1% మంది కుబేరుల దగ్గరే ఉంది. రూపాయిలో 73 పైసలు కేవలం 1% మంది దగ్గరే ఉంది. అంటే మిగిలిన 27% డబ్బు 99% మంది పంచుకుంటున్నారు. దేశంలోని 99% మంది ప్రజలు కేవలం 27% డబ్బుతో బతికేస్తున్నారు. వీళ్ళందరూ ఉద్యోగాలు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ అరకొర సంపాదనతో బతుకుబండి లాగుతున్నారు. మన దేశంలోనే అత్యంత సంపన్నుడు రిలయన్స్ అధిపతి ముఖేష్ అంబానీ. ఆయన సంపద 2014లో 1,60,000 కోట్లు కాగా 2019లో 3,49,000 కోట్లకు చేరింది. అంటే 3 రెట్లు పెరిగిందన్నమాట. ఇప్పుడది $70.2 బిలియన్ అయింది. ప్రపంచ కుబేరుల జాబితాలో ముఖేష్ కు 9వ స్థానం దక్కింది. ఇక విప్రో అధిపతి అజీజ్ ప్రేమ్జీ సంపాదన $16.6 బిలియన్. ప్రపంచ కుబేరుల్లో ఆయనది 79వ స్థానం. ఇండియాలో ముఖేష్ అంబానీ తరువాత 2వ స్థానంలో అజీమ్ ప్రేమ్జీ ఉన్నారు. ఇక ప్రపంచ కుబేరులో 93వ స్థానంలో హెచ్సిఎల్ వ్యవస్థాపకుడు శివ నాడార్ ఉన్నారు. ఆయన ఆస్తుల విలువ $15.3 బిలియన్. ఇలా ప్రపంచ ధనవంతుల జాబితాలో 100 ర్యాంకులలోపు 3 భారతీయులు ముఖేష్ అంబానీ, అజీమ్ ప్రేమ్జీ, శివ నాడార్కు చోటు దక్కింది. 127వ స్థానంలో గౌతమ్ అదానీ ఉన్నారు. ఆయన సంపద విలువ $12.7 బిలియన్. 133వ స్థానంలో $12.3 బిలియన్ రాధాకిషన్ దామని ఉన్నారు. లక్ష్మీ మిట్టల్ ప్రపంచ కుబేరుల జాబితాలో 158వ స్థానం దక్కించుకున్నారు. ఆయన ఆర్జన $10.6 బిలియన్ ఉన్నట్టు బ్లూంబర్గ్ నివేదిక తెలిపింది. ఈ లెక్కలు గమనిస్తే ఒక్కరిద్దరిని మినహాయిస్తే ఇండియాలో టాప్ 10 ధనికుల సంపాదన 5 ఏళ్లలోనే 75% పెరిగింది. చాలా మంది ఆదాయాలు రెట్టింపయ్యాయి. ఇండియాలో సంపదపై ఆక్స్ఫామ్ అనే అంతర్జాతీయ సంస్థ చేసిన సర్వేలోనూ అనేక విషయాల్ని స్పష్టం చేసింది. ఆక్స్ఫామ్ రిపోర్టు ప్రకారం 67 కోట్ల మంది భారతీయుల సంపద 2 ఏళ్లలో పెరిగింది. కేవలం 1% మాత్రమే, అంటే 1000కి 10 రూపాయలు పెరిగింది. ఇలా ధనికులు మరింత ధనవంతులవుతూ ఉండగా పేదవాళ్లు మరింత పేదవాళ్లుగా మారుతున్నారని ఆక్స్ఫామ్ సర్వే తెలిపింది. మొత్తానికి మోడీ పాలనలో ప్రజల తలరాతలు మారలేదు, కానీ పెద్దవాళ్ల ఆదాయం మాత్రం రెట్టింపైంది. బహుళజాతి సంస్థల అధిపతులకు కుప్పలు కుప్పలుగా ధనం చేరుతుంది. అంతర్జాతీయ సర్వేలు అదే విషయాన్ని వెల్లడిస్తున్నాయి. అదే సమయంలో పేదవాళ్లు మరింత పేదవాళ్లుగా మారి తిండికి గూడుకు వెతుక్కునే పరిస్థితి పెరిగిపోయింది. క్లోజప్ లో మరో షార్ట్ బ్రేక్. అన్నదాతకు శాపంగా నకిలీ విత్తనాలు, ఇష్టారాజ్యంగా రెచ్చిపోతున్న మాఫియా, ఫిర్యాదులు చేసిన ఫలితం శూన్యం.
పీడీ యాక్ట్ కేసు పెడుతున్న బేఖాతరు. రైతన్నలారా జరా భద్రం. నకిలీ విత్తనాలు కొని మోసపోవద్దు. పారా హుషార్. వెల్కమ్ బ్యాక్. దేశంలో శ్రీమంతుల సంపదే కాదు, శ్రీమంతుల సంఖ్య కూడా పెరుగుతోంది. అతి తక్కువ కాలంలోనే తమ దగ్గర సంపదను రెట్టింపు చేసుకుంటూ కోటీశ్వరులుగా మారిపోతున్నారు. దీంతో దేశంలో రోజురోజుకు ఆర్థిక అంతరాలు ఎక్కువైపోతున్నాయి. ఇది ఇలాగే కొనసాగితే దేశానికి ప్రమాదకరమని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఇప్పటికైనా ఈ తారతమ్యాలను తగ్గించే పని చేపట్టాలని ప్రభుత్వాలను హెచ్చరిస్తున్నాయి. ఒకవైపు దేశంలో అసమానతలు పెరుగుతున్నాయని ఆందోళన పడుతూ ఉంటే మరోవైపు రోజురోజుకు కోటీశ్వరులు పుట్టుకొస్తున్నారు. డాలర్ల లెక్క ప్రకారం చూసుకుంటే దేశ సంపద 2.6% చొప్పున పెరిగి $6 ట్రిలియన్ చేరుకుంది. 2023 నాటికి అసమానత, శ్రీమంతుల సంఖ్య ఇంకా పెరగనుంది. భారత్లోని కోటీశ్వరుల సంపదలో ఎక్కువ భాగం అంటే 91% స్థిరాస్తిలోనే ఉంది. సంపదలో మహిళల వాటా ప్రపంచవ్యాప్తంగా 40% ఉంటే దేశంలో 20 నుంచి 30% వరకు ఉంటోంది. ఇదిలా ఉండగా వయోజనుల్లో 91% మంది వద్ద $10,000 కన్నా తక్కువ సంపద ఉందట. Before lunch, like anything that's going to be really mentally challenging, that's a 10 o'clock meeting. And because by 5 p.m., I'm like, I can't think about that today. Let's try this again tomorrow at 10 a.m. And so then on sleep, I get 8 hours of sleep. I prioritize it unless I'm traveling in different time zones. Sometimes it's impossible, but I am very focused on it. And for me, I need 8 hours of sleep. I think better. I have more energy. My mood is better. All these things. And think about it. As a senior executive, what do you really get paid to do? As a senior executive, you get paid to make a small number of high-quality decisions. Your job is not to make thousands of decisions every day. Is that really worth it if the quality of those decisions might be lower because you're tired or grouchy or any number of things? Now, it's different if it's a startup company. I mean, you're really, when Amazon was 100 people, it's a different story, but Amazon's not a startup company, and all of our senior executives operate the same way I do. They work in the future, they live in the future. None of the people who report to me should really be focused on the current quarter. I always tell people, sometimes I get, we'll have a good quarterly conference call or something, and Wall Street will like our quarterly results, and people will stop me and say, congratulations on your quarter, and I say, thank you. But what I'm really thinking is, that quarter was baked 3 years ago. Right now, I'm working on a quarter that's going to reveal itself in 2021 sometime. And that's what you need to be doing. You need to be out sort of, 2 or 3 years in advance. And if you are, and then why do I need to make 100 decisions a day? If I make like 3 good decisions a day, that's enough. And they should just be as high quality as I can make them. మన దేశంలో 2023కు కోటీశ్వరుల సంఖ్య ఏడాదికి 8% చొప్పున వృద్ధి చెందుతోందని తెలుస్తోంది. ఇప్పటికే 2018 నుంచి 2022 మధ్య భారత్లో సంపన్నుల సంఖ్య మరింతగా పెరిగిపోనుందని ఆక్స్ఫామ్ అభిప్రాయపడింది. రోజుకు 70 మంది డాలర్ మిలియనీర్లు కొత్తగా పుట్టుకొస్తారని చెప్పింది. ప్రజాస్వామ్యంలో సంపద తారతమ్యాలకు ప్రతిబింబించిన ఈ అధ్యయనాలు ప్రపంచ వ్యాప్తంగా పేద, ధనిక, ప్రజానీకం మధ్య అంతకంతకు పెరుగుతున్న అంతరాలను తేటతెల్లం చేస్తున్నాయి. మొత్తం జాతి సంపదలో కొంతమంది భారతీయులదే పెత్తనం కనిపిస్తోంది. ఓవైపు సంపన్నుల ఆస్తులు అంతకంతకు పెరిగిపోతూ ఉంటే మరోవైపు పూట గడవని స్థితిలో పేద ప్రజలు అల్లాడిపోతున్నారు.
పిల్లల కనీస వైద్య సదుపాయాలు అందుకోలేకపోతున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే భారతీయ ప్రజాస్వామ్య సామాజిక నిర్మాణం కుప్పకూరటం ఖాయమంటున్నారు మేధావులు, నిపుణులు. కీలక సేవల పట్ల ప్రభుత్వాలు ఎటువంటి నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శిస్తున్నాయన్న దానికి అద్దం పట్టింది. ఆరోగ్యం, విద్య వంటి ప్రధానమైన ప్రజాసేవలకు తగినన్ని నిధులు దక్కటం లేదు. అలాగే కార్పొరేట్ సంస్థలు, సంపన్నులు పన్నులను నిజాయితీగా చెల్లించడం లేదు. దీంతో మొండి బకాయిల్ని చివరకు ప్రభుత్వాలే రద్దు చేయాల్సిన పరిస్థితి వస్తోంది. దీంతో పేదోడి సొమ్ము పెద్దల పాలవుతున్నట్టుగా ఉంది. కొందరి చేతుల్లో కోట్లాది డబ్బు, మరికొందరి చేతుల్లో పేదరిక తాండవం. ఓవైపు పేదరికంలో ప్రజలు మగ్గుతున్నా మరోవైపు అంతులేని సంపదతో శ్రీమంతులు ఎదిగిపోతున్నారు. ఎంతమంది ఎన్ని పోరాటాలు చేస్తున్నా, ఎన్ని ఉద్యమాలు లేవనెత్తుతున్నా ఈ గ్రాఫ్ ఇలాగే కొనసాగుతోంది. పేదవాళ్లు మరింత పేదవాళ్లుగా, ధనవంతులు మరింత ధనవంతులుగా మారుతూనే ఉన్నారు. పేదవాళ్ల జీవితాల్లో వెలుగులు రావటం లేదు, కానీ కుబేరుల ఇళ్లల్లో సిరులు కురుస్తున్నాయి. ఇది వాటి రాజ్ న్యూస్ క్లోజప్. స్టే ట్యూన్డ్ టు రాజ్ న్యూస్.